బాలయేసుకు ఒక చీకటి కోణముంది. యేసు బాల్యం బైబిల్లో ఎక్కువగా లేదు, కానీ థామస్ శైశవ సువార్త అంతరాలను నింపుతుంది, మరియు అది ఖచ్చితంగా పీజీ కాదు. ఈ వచనం 2వ శతాబ్దానికి చెందినది, మరియు ఇది కానానికల్ కాదు. ఇది కేవలం 5 సంవత్సరాల వయస్సులో యేసుతో ప్రారంభమవుతుంది. అతను కొలనులలో నీటిని సేకరించి వాటిని ఒక పదంతో శుద్ధి చేస్తాడు. తరువాత అతను మట్టి మరియు నీటితో 12 పిచ్చుకలను తయారు చేస్తాడు. ఒక పరిసేయుడు దీనిని సబ్బాతు ఉల్లంఘనగా భావించి అతనికి నివేదిస్తాడు. యోసేపు యేసును తనను తాను వివరించమని అడుగుతాడు. యేసు తన చేతులు చప్పట్లు కొడతాడు, మరియు పక్షులు కిలకిలరాడుతూ ఎగిరిపోతాయి. సాక్షులు ఆశ్చర్యపోతారు, మరియు పరిసేయులు అతని గురించి నివేదిస్తారు. కానీ అది ప్రారంభం మాత్రమే. ఒక బాలుడు యేసు నీటికుంటలను పాడు చేసినప్పుడు యేసు అతన్ని శపిస్తాడు. ఆ బాలుడు ఎండిపోయి ఫలించని చెట్టులా నిర్జీవంగా ఉంటాడు. మరొక బాలుడు ఆడుతున్నప్పుడు యేసును ఢీకొంటాడు. యేసు, నీ పరుగును పూర్తి చెయ్యవు అని అంటాడు, మరియు ఆ బాలుడు చనిపోయాడు. యోసేపు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ యేసు అతనికి సమాధానం చెప్పడు. పెద్దలు అతనిని నిందించినప్పుడు యేసు వారిని అంధులుగా కొట్టాడు. అతని నిశ్శబ్దం కూడా భయపెడుతుంది. నిరాశ చెందిన జోసెఫ్ అతని చెవిని లాగాడు. తరువాత జక్కయ్య అనే ఉపాధ్యాయుడు అతనికి విద్యను అందించటానికి ప్రయత్నిస్తాడు. యేసు వర్ణమాల చెప్పడానికి నిరాకరిస్తాడు. అతను గురువు అవగాహన లేకపోవటాన్ని ఎగతాళి చేస్తాడు. అతను, ముందు ఆల్ఫా నేర్పండి, తరువాత బీటా గురించి మాట్లాడండి అని అంటాడు. యేసు వర్ణమాల వెనుక ఉన్న లోతైన అర్థాలను సూచిస్తాడు. ఈ యేసు ప్రశాంతంగా లేదా నిష్క్రియాత్మకంగా ఉండడు. అతను తీవ్రమైన మరియు భయానకంగా ఉంటాడు. తొలి క్రైస్తవులకు కూడా అతని గురించి ఏమి చెప్పాలో తెలియదు.